Hello everyone, welcome to Karthikeya IAS Academy. Let's see the current paper analysis of newspaper analysis of 11/3/21. These are the topics we are going to discuss today. Kerala High Court restraints center on IT rules. It means that the Kerala High Court restrained the center from taking coercive action against లైవ్ లా మీడియా ప్రైవేట్ లిమిటెడ్. లైవ్ లా మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని అగేన్స్ట్గా ఎటువంటి యాక్షన్ అన్నది తీసుకోవద్దు అని చెప్పి కేరళ హైకోర్టు సెంటర్కి చెప్పింది. ఓకే, ఎందువల్ల చెప్పింది అండ్ వాట్ డిడ్ ద లివ్ లా ఏదైతే ఉందో వాళ్ళు ఏం పిటిషన్ ఫైల్ చేశారన్నది కూడా విల్ డిస్కస్ హియర్. నెక్స్ట్ టాపిక్ ఇస్ స్టిక్ టు కోర్ట్. కర్ణాటక హైకోర్ట్ టెల్స్ మీడియా. దిస్ ఈస్ రిగార్డింగ్ the stuff which is being posted in the media. It has warned them that you have to stick to the code so that you shouldn't interfere with the privacy of other people. You cannot post something which is related to the privacy of others. Next topic is Indo-Pacific is key priority. White House. Okay, Indo-Pacific region ఏదైతే ఉందో, ఏదైతే క్వాడ్ గ్రూప్ ఉందో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. హియర్ ఇండో-పసిఫిక్ ఈజ్ కీ ప్రయారిటీ అంటే దేనివల్ల చెప్పారు అంటే జో బైడెన్ మనకి యుఎస్కి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యి ఆయన ఇట్స్ నాట్ మోర్ డేస్ అప్పుడే ఆయన క్వాడ్ దానికోసం చాలా ఇంట్రెస్ట్ అని చూపిస్తున్నారు. వై దే ఆర్ సో మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్వాడ్ మీటింగ్ అండ్ వాట్ ఆర్ ద టాపిక్స్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఓవర్ దే విల్ సీ హియర్. నెక్స్ట్, శ్రీలంక ఇన్వైట్స్ మయన్మార్ జుంటాస్ మినిస్టర్. శ్రీలంక ఏదైతే ఉందో నా ఇట్ ఈస్ లైక్ ఇప్పుడు బిమ్స్టెక్కి చైర్ ఎవరు అంటే శ్రీలంక అనమాట. సో ఇట్ హ్యాస్ ఇన్వైటెడ్ మియన్మార్ ఆల్సో. సో అక్కడ పీపుల్ దాన్ని అపోజ్ చేస్తున్నారు అనమాట. డోంట్ ఇన్వైట్ దెమ్, డోంట్ కన్సిడర్ దెమ్ యాజ్ ద లెజిటిమేట్ గవర్నమెంట్ హియర్ అని చెప్పి దానికి సంబంధించింది చూద్దాం. వర్క్ ఆన్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఇన్ ఫైనల్ స్టేజెస్. దిస్ ఇస్ అబౌట్ ద సోలార్ పవర్ ప్లాంట్స్ ఇన్ తెలంగాణ. దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు ఇది చేస్తున్నారో అని కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ టాపిక్. కేరళ హైకోర్ట్ రిస్ట్రిక్ట్స్ సెంటర్ ఆన్ ఐటీ రూల్స్. Considering the plea filed by a digital media outlet Live Law. Okay, here it is a one judge bench. Justice PV Asha is the judge. It directed the government not to take any coercive action against the petitioner for non-compliance with the provisions under the Part 3 of the new rules. కొత్త ఐటీ రూల్స్ ఏవైతే వచ్చిందో అందులోని Part 3 ప్రకారంగా ఏవైతే ప్రావిజన్స్ ఉన్నాయో దాన్ని ఫాలో అవ్వలేనందుకు ఇతన్ని ఏమి మీరు యాక్షన్ అనేది తీసుకోకండి అని చెప్పింది అనమాట. ఓకే, ఎందువల్ల అలా చెప్పింది అన్నది మనం చూద్దాం అండ్ ఏమన్నీ పిటిషన్లో ఫైల్ చేశారో అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కోర్ట్ ఏం చెప్పింది అంటే మీరు పిటిషన్ ఏదైతే పెట్టుకున్నారో అతన్ని మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి వీల్లేదు ఫర్ నాన్ కంప్లైన్స్ విత్ ద ప్రొవిజన్స్ అండర్ Part 3 అని చెప్పింది. The Kerala High Court sought the center's response on the plea, challenging the constitutional validity of the new information technology guidelines for intermediaries and digital media ethics code rules 2021. This is the name of the new IT rules which was formed recently. 2001లో ఏదైతే IT రూల్స్ తీసుకొచ్చారో రీసెంట్గా దాని తాలూకా నేమ్ ఇది కాన్స్టిట్యూషనల్కి అంటే ఇన్వాలిడ్గా ఉంది, ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి ప్లీన్ ఫైల్ చేశారు పిటిషనర్. ఓకే, సో దానికి సంబంధించి సెంటర్ తాలూకా రెస్పాన్స్ ఎవరు అడుగుతున్నారు, కేరళ హైకోర్ట్. ఓకే, హియర్ ద పిటిషన్ సెడ్ Part 3 ఆఫ్ ద రూల్స్ ఇంపోజ్డ్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. Part 3లో ఏవైతే రూల్స్ ఉన్నాయో అవి అన్కాన్స్టిట్యూషనల్. ద 3-tier కంప్లైంట్స్ అండ్ ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ ఆన్ పబ్లిషర్స్. దేనికి ఏదైతే వాళ్ళు 3-tier స్ట్రక్చర్ చెప్పారో అది అన్కాన్స్టిట్యూషనల్గా ఉంది అని చెప్తున్నారు. అయితే మనకి 3-tier స్ట్రక్చర్ ఏంటి, ఫస్ట్ ఏం చెప్పారు, లెవెల్ 1లోని సెల్ఫ్ రెగ్యులేషన్ బై ద పబ్లిషర్. ద పబ్లిషర్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు సెల్ఫ్ రెగ్యులేటెడ్. నెక్స్ట్ ఏంటి, సెల్ఫ్ రెగ్యులేషన్ బై ద సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీస్ ఆఫ్ ద పబ్లిషర్స్. పబ్లిషర్ తాలూకా సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సెల్ఫ్ రెగ్యులేట్ చేయాలి. థర్డ్ లెవెల్లో ఏంటి, ఓవర్సైట్ మెకానిజం బై ద సెంట్రల్ గవర్నమెంట్. యాక్షన్ ఇక్కడ ఎవరు తీసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్. ఫస్ట్ దాంట్లోని పబ్లిషర్, నెక్స్ట్ దాంట్లోనేమో సెల్ఫ్ రెగ్యులేటింగ్ బాడీ, థర్డ్ దాంట్లోనేమో సెంట్రల్ గవర్నమెంట్. అయితే ఇది ఏదైతే స్ట్రక్చర్ చెప్పారో ఇది మనకి అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరు, పిటిషనర్ ఎవరైతే ఫైల్ చేశారో లివ్లా వాళ్ళు. ఓకే, ఇంకా పిటిషనర్ ఏం చెప్పారు, ద అడ్మినిస్ట్రేటివ్ రెగ్యులేషన్ ఆన్ డిజిటల్ న్యూస్ మీడియా would make it virtually impossible for small or medium sized publishers. Okay, ఎవరైతే చిన్న లేదా మీడియం సైజ్ పబ్లిషర్స్ ఉన్నారో లైక్ ద పిటిషనర్ దే విల్ బీ ఎఫెక్టెడ్ బై దీస్ న్యూ డిజిటల్ మీడియా లాస్ అని చెప్తున్నారు. ఓకే,
ద క్రియేషన్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం త్రూ ఏ గవర్నమెంటల్ ఓవర్సైట్ బాడీ. మళ్ళీ ఇక్కడ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా పెట్టారు, ఒక బాడీని కన్స్టిట్యూట్ చేస్తున్నారు. మళ్ళీ అందులో ఎవరుంటారు? అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ కన్స్టిట్యూటెడ్ అండర్ ద రూల్ 14. యాజ్ పర్ ద రూల్ 14 ఏ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండ్ అగైన్ ఇట్ విల్ రిజల్ట్ ఇన్ ఎక్సెసివ్ రెగ్యులేషన్ అని చెప్తున్నారు. ఎందుకు? బికాజ్ ఇట్ ఈస్ బోత్ ఆర్బిటరీ అండ్ వైలేట్స్ ద రూల్ ఆఫ్ లాని కూడా అది వైలేట్ చేస్తుంది అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ని కూడా వైలేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, బోత్ రూల్ ఆఫ్ లా అండ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ బోత్ ఆర్ వైలేటెడ్ అని చెప్తున్నారు. ఎందువల్ల? ఇంకా సిన్స్ దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ద అగ్రీవ్డ్ పబ్లిషర్స్ టు అపీల్ అగెయిన్స్ట్ ద డెసిషన్ ఆఫ్ ద డిపార్ట్మెంటల్ కమిటీ. ఇప్పుడు ఏదైతే ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీని వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు ఏదైతే డెసిషన్ ఇస్తారో, ఇన్ కేస్ దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్, మళ్ళీ వాళ్ళు ఇంకొకరిని అప్రోచ్ అవ్వడానికంటూ కూడా ఏది లేదు, ఇంకొక ప్రావిజన్ అంటూ ఏమీ లేదు. ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద డెసిషన్ గివెన్ బై ద ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ, దెర్ ఈస్ నో అదర్ మీన్స్ వేర్ యూ క్యాన్ గో అండ్ రీచ్ ఎనీ అదర్ బాడీ. ఇది ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ ఏదైతే ఉందో, మళ్ళీ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్. రూల్ 4 clause 2 which makes every social media intermediary టు ఎనేబుల్ ట్రేసింగ్ ఆఫ్ ఒరిజినేటర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే వాళ్ళ ప్లాట్ఫామ్లో ఏదైతే పెడుతున్నారో, ఓకే, ఏదైతే పోస్ట్ చేస్తున్నారో డేటా, ఏదైతే ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తున్నారో దాన్ని యాక్చువల్గా అది ఎక్కడి నుంచి ఆరిజిన్ అయ్యింది అన్నది కూడా వీళ్ళు ట్రేస్ చేయాలి. ఎవరి ప్లాట్ఫామ్ ఏదైతే పెడుతున్నారో వాళ్ళు. అండ్ ఇట్ విల్ బీ అగెయిన్స్ట్ ద యాక్ట్. ఏం చెప్తున్నారు? ఆర్టికల్ 19 clause 1 clause A మళ్ళీ అగెన్స్ట్గా ఉంది. ఇట్ ఈస్ వైలేటింగ్ ద ఆర్టికల్ విచ్ ఇస్ ఇన్ ఆ కాన్స్టిట్యూషన్. సో దిస్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్తున్నారు. జనరల్గా మనకి ఆర్టికల్ 19 అంటే ఏం చెప్తుంది? రైట్ టు ఫ్రీడమ్. ఓకే, అందులో ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్కటి ఉంటుంది. మనకి ఒక క్లాస్ ఏం చెప్తుంది మనకి? వీ క్యాన్ పీస్ఫుల్లీ అసెంబుల్ సమ్వేర్, ఏం ప్రాబ్లం లేదు. ఇంకొకటి ఏంటి? వీ క్యాన్ మూవ్ ఫ్రీలీ. ఇంకొక క్లాస్ ఏం చెప్తుంది మనకి? వీ క్యాన్ ఫార్మ్ ఇంటూ యూనియన్స్. ఓకే, ఇలా రకరకాల ఫ్రీడమ్ అనేది మనకి ఉంది. బట్ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏంటి? 19 clause 1 clause A ఏదైతే ఉందో, ఇప్పుడు వీళ్ళు తెస్తున్న రూల్ 4 clause 2 అనేది దానికి అగెన్స్ట్గా ఉంది, దాన్ని వైలేట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఓకే, ఏవైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్న పేరుతో మీరు రెస్ట్రిక్షన్స్ పెడుతున్నారో అవి ప్రాపర్ కాదు, దే ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇట్ ఆల్సో డిప్రైవ్డ్ ద ఇంటర్మీడియరీస్ ఆఫ్ దేర్ safe harbor protections under section 79 of the IT Act. Next topic, stick to code. Karnataka High Court tells media. ఇక్కడ ఏమైంది? కర్ణాటక హైకోర్టు ఏమో నోటీస్ ఇచ్చింది ఎవరికి? సెంటర్కి, స్టేట్కి అండ్ 70 మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చింది. ఇక్కడ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారు? ఒక లాయర్ ఇంకా బీజేపీ మెంబర్ ఫైల్ చేశారు. ఓకే, అయితే ఫస్ట్ దీని తాలూకా స్టోరీ ఏంటో చెప్తాను, దాని తర్వాత వీళ్ళు ఉంటుంది ఆర్టికల్. యాక్చువల్గా ఏంటి అంటే, ఒక మెంబర్ తాలూకా వేరే ఒక ఉమెన్తోని, ఒక అన్ఐడెంటిఫైడ్ ఉమెన్తో ఉన్న వీడియోస్ని వీళ్ళు పోస్ట్ చేశారు. సో ఇది రైట్ టు ప్రైవసీకి అగెన్స్ట్గా ఉంది. ఈ విధంగా ఉంటే రేపు పొద్దున మావేవైనా ఉన్నా సరే, ఏ పర్సనల్గా ఏమున్నా కూడా ఇలా పోస్ట్ చేసేస్తారు అండ్ ఇట్ విల్ గోయింగ్ టు ఎయిర్, ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. సో ఇక్కడ డెఫినెట్గా మా రైట్ టు ప్రైవసీ అనేది హర్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు పిటిషన్ ఫైల్ చేసుకున్నారు. అండ్ దే ఆస్క్డ్ టు రిస్ట్రిక్ట్ సచ్ యాక్టివిటీస్. ఓకే, అయితే దీనికి సంబంధించి మీడియాకి ఏమేమి చెప్పింది సుప్రీంకోర్టు చూద్దాం. హైకోర్టు, కర్ణాటక హైకోర్టు. The Karnataka High Court ordered issue of notices to the center and the state governments and 70 media platforms on a plea filed by a lawyer and BJP member. దేనికోసం ఇది? సీకింగ్ డైరెక్షన్ టు ద అథారిటీస్ టు టేక్ స్టెప్స్ టు సేఫ్ గార్డ్ రైట్ టు ప్రైవసీని సేఫ్ గార్డ్ చేయమని చెప్పి డైరెక్షన్ అనేది ఇచ్చిందనమాట. ఓకే, అండ్ ఎన్ష్యూర్ దట్ మీడియా అవుట్లెట్స్ డోంట్ ఇన్వేడ్ ద ప్రైవసీ ఆఫ్ ఇండివిజువల్స్ తాలూకా ప్రైవసీలోకి వాళ్ళు ఇంటర్ఫియర్ అవ్వి ఉండకూడదు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఏ వన్ జడ్జ్ బెంచ్ అండ్ ద జడ్జెస్ PS Dinesh Kumar. ఓకే, హీ డైరెక్టెడ్ దట్ ఎనీ బ్రాడ్కాస్ట్ ఇన్ ద మీడియా, ఏ బ్రాడ్కాస్ట్ అయితే విచ్ కమ్స్ అండర్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995. ఇది గుర్తుపెట్టుకోండి, మీరు రేపు ఆన్సర్ రాస్తున్నప్పుడు కూడా దీన్ని మెన్షన్ చేయాలి. CNT యాక్ట్, ఓకే, CTN యాక్ట్, కేబుల్ టెలివిజన్ నెట్వర్క్స్ రెగ్యులేషన్ యాక్ట్ 1995. ఇట్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కోడ్. ఏవైతే ఈ యాక్ట్ ప్రకారంగా ప్రోగ్రామ్ కోడ్ ఏవైతే ఉందో దాన్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాలి యాజ్ పర్ దిస్ యాక్ట్ అని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీడియా అంటే ఎవరు వస్తారు? ఓన్లీ న్యూస్ పేపర్ అండ్ టీవీ మాత్రమేనా? నో,
మొత్తం టీవీ ఛానల్స్, ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్, న్యూస్ ఏజెన్సీస్, సోషల్ నెట్వర్కింగ్ అండ్ మైక్రో బ్లాగింగ్ ఇలాంటి ప్రొవైడ్ చేసే వాళ్ళందరూ కూడా అంటే ఏంటి, టీవీ, న్యూస్ పేపర్ కానివ్వండి, ఆన్లైన్లో మనం బ్లాగింగ్ ఏం చేస్తామో ప్రతి సోషల్ మీడియా సైట్ అందరూ కూడా మీడియా కిందే వస్తారు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియా సైట్స్ అవన్నీ కూడా మీడియా కిందే. మీడియా అంటే ఏంటి, వేర్ వన్ పీపుల్ క్యాన్ పోస్ట్ సంథింగ్ టు కమ్యూనికేట్ విత్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఓకే, అలా ఎక్కువ మందికి రీచ్ అవుతున్నాయి కాబట్టి ఈ అన్నీ కూడా రెగ్యులేట్ అవ్వాలి అకార్డింగ్ టు దిస్ యాక్ట్ అని చెప్తున్నారు. నవ్ లెట్స్ సీ అబౌట్ రైట్ టు ప్రైవసీ. ఏ ఆర్టికల్ వస్తుంది మనకి కాన్స్టిట్యూషన్లోని? ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ us ద రైట్ టు ప్రైవసీ. ఇక్కడ పిటిషనర్ ఏం చెప్పారు అంటే, ద అథారిటీస్ టు ప్రొహిబిట్ అండ్ రీస్ట్రెయిన్ 70 మీడియా ప్లాట్ఫామ్స్. ఏ విషయాల్లో ప్రొహిబిట్ చేయమంటున్నారు? పబ్లిషింగ్, సర్క్యులేటింగ్, డిసెమినేటింగ్ ఎనీ కంటెంట్ ఈదర్ విజువల్ ఆర్ ఇన్ అదర్ ఫామ్. గుర్తుపెట్టుకోండి, అంటే నాట్ జస్ట్ ద వీడియో క్లిప్స్, ఏమైనా ఫొటోస్ కానివ్వండి, లేకపోతే అంటే చూడడానికే కాకుండా ఏమైనా రిటర్న్ ఫామ్లో లైక్ ఆడియో కానివ్వండి, లేకపోతే ఏమైనా కంటెంట్ రాసింది కానివ్వండి వాళ్ళకి అగేన్స్ట్గా, అలాంటివి ఏవి కూడా ఉండకూడదు విచ్ ఈజ్ ఎఫెక్టింగ్ దేర్ రైట్ టు ప్రైవసీ. వాళ్ళ రైట్ టు ప్రైవసీ ఏదైతే ఆర్టికల్ 21 గ్యారంటీ ఇస్తుందో దాన్ని ఎఫెక్ట్ చేసే విధంగా, ఏది వైలేట్ చేసే విధంగా ఉండకూడదు. అండ్ ఇన్ వయలేషన్ ఆఫ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సిటిఎన్ రెగ్యులేషన్ యాక్ట్. Now the next topic is Indo-Pacific is key priority White House. Okay, ఇది as I have told you, ఇది ఆయన ప్రెసిడెంట్గా వచ్చిన కొన్ని రోజుల్లోనే వితిన్ 50 days he has called for the summit షెడ్యూల్ చేశారు. సో ఇంత త్వరగా ఎందుకు చేస్తున్నారు, why so much interested in this అన్నది మనం చూద్దాం. Prime Minister Modi will be holding virtual talks with US President Joe Biden and the Prime Minister of both Australia and Japan in the first ever leaders meeting of Quad on 12th March 2021. ఓకే, మనకి ఇక్కడ ఆల్రెడీ తెలుసు యుఎస్ ప్రెసిడెంట్ ఎవరు, జో బైడెన్. నౌ లెట్స్ సీ ద ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, స్కాట్ మారిసన్. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు, యోషి హైడ్ సుగా. ఓకే, వీళ్ళిద్దరు పేర్లు తెలుసుకోండి. నెక్స్ట్, క్వాడ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే దీన్ని సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ అనుకున్నారు, బికాస్ ఇట్స్ మెయిన్ ఎయిమ్ టు కౌంటర్ చైనాస్ గ్రోయింగ్ ఎకనామిక్ అండ్ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద వెస్టర్న్ పసిఫిక్ రీజియన్. ఎక్కడైతే వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ ఉందో అక్కడ చైనా ఎక్కడికక్కడ అవి బేస్ అన్నవి కట్టుకుంటూ వెళ్ళిపోతుంది. దాని నేవల్ బేస్ అనేది ఎక్కడికక్కడ పెట్టుకొని వెళ్ళిపోతుంది. సో దీనివల్ల దాని మిలిటరీ డామినెన్స్ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇట్ విల్ బి స్ట్రాంగ్ హోల్డ్ అన్నది వచ్చేస్తుంది దానికి మొత్తం పసిఫిక్ రీజియన్లో. సో దానికి కౌంటర్గా వీళ్ళు ఈ క్వాడ్ అన్నది డెవలప్ చేస్తున్నారు. ఓకే, ఇంకా ఏమేమి డిస్కస్ చేస్తారు, ఓన్లీ చైనాకి అగేన్స్ట్గా మాత్రమేనా, ఇంకేమైనా ఉన్నాయా అంటే, దే విల్ డిస్కస్ అబౌట్ ద ఎకనామిక్ కొలాబరేషన్, క్లైమేట్ క్రైసిస్, ఓకే, maritime security and cooperations towards maintaining free, open and inclusive Indo-Pacific. ఫస్ట్ ఏంటి, వాళ్ళు ఎకనామిక్ కొలాబరేషన్ కోసం డిస్కస్ చేసుకుంటారు, క్లైమేట్ క్రైసిస్ కోసం చేస్తారు. అండ్ వన్ థింగ్, ద కీ థింగ్ విచ్ దే ఆర్ గోయింగ్ టు డిస్కస్ హియర్ ఇస్ అబౌట్ ద కోవిడ్ వ్యాక్సిన్. కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం కూడా వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఓకే, ఇవి కాకుండా ఇంకా ఏంటి, దిస్ ఇస్ యాక్చువల్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ వై దే హ్యావ్ సెటప్ ది స్క్వాడ్. ఏంటి, మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కోఆపరేషన్ టువర్డ్స్ మెయింటైనింగ్ ఫ్రీ, ఓపెన్ అండ్ ఇంక్లూజివ్ ఇండో పసిఫిక్. అంటే ఏదో ఒక కంట్రీకి మాత్రమే కంప్లీట్గా డామినెన్స్ వచ్చేయకుండా వాటి మీద ఆల్ షుడ్ హ్యావ్ ద ఈక్వల్ రోల్. అందరికీ కూడా ఫ్రీగా ఉండాలి. ఏదైతే ఇండో పసిఫిక్ రీజియన్ ఉందో అది అందరికీ కూడా ఫ్రీగా ఉండాలి, ఏ ఒక్కరు కూడా డామినేటింగ్గా దాని దగ్గర ఉండకూడదు అని చెప్పి. ఓకే, నెక్స్ట్, క్వాడ్ టు క్వాడ్ ప్లస్. Australia took part in exercise Malabar 2020 last year as part of Quad navies. Quad country navies ఏవైతే ఉన్నాయో వాటికి జాయింట్ ఎక్సర్సైజ్ పేరు ఏంటి, మలాబార్ 2020. అందులోని ఆస్ట్రేలియా కూడా ఇన్వాల్వ్ అయింది. ఓకే, దీనికి మెయిన్ కన్సర్న్ ఎవరు అవుతున్నారు మరి, చైనా, బికాజ్ ఇట్ ఫీల్స్ దట్ దిస్ ఇస్ మేడ్ అగేన్స్ట్ టు చైనా. దానికి విరుద్ధంగా, దానికి అగేన్స్ట్గానే ఇలా గ్రూప్ అనేది ఒకటి ఫామ్ చేశారు అని చెప్పి దాని ఫీలింగ్ అనమాట. ఓకే, నా చైనా ఏం ఫీల్ అవుతుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుకోవడం కోసం ఇలా ఒక గ్రూప్ని ఫామ్ చేశారు అని చెప్పి ఫీల్ అవుతుంది. ఓకే, ద ఆప్షన్ ఆఫ్ క్వాడ్ గ్రోయింగ్ ఇన్ టు క్వాడ్ ప్లస్ విత్ అదర్ కంట్రీస్ ఫ్రమ్ యూరప్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా పార్టిసిపేటింగ్ షెల్ బి హైలీ డిపెండెంట్ ఆన్ ద అకంప్లిష్మెంట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కోర్ టీమ్ ఆఫ్ క్వాడ్. అంటే ఏంటి, ఇప్పుడు మనకున్న కోర్ టీమ్ ఎవరెవరు ఉన్నారు, ఇండియా, యుఎస్ఏ, జపాన్ అండ్ ఆస్ట్రేలియా. వీళ్ళు ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళు ఏం అకంప్లిష్ చేయగలుగుతున్నారో బేస్డ్ ఆన్ దాట్
మోర్ కంట్రీస్ విల్ జాయిన్. ఓకే, ఇంకా సౌత్ యూరప్ నుంచి, సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఇంకా వేరే కంట్రీస్ వచ్చి వీళ్ళకి సపోర్ట్గా జాయిన్ అవుతారు ఇందులో. ఎప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇక్కడ వీళ్ళు ఏమి అకంప్లిష్ చేస్తున్నారో బేస్డ్ ఆన్ దాట్, దెన్ ద క్వాడ్ విల్ బికమ్ టు క్వాడ్ ప్లస్, వేర్ మోర్ కంట్రీస్ విల్ బి జాయినింగ్ దెమ్. ఇప్పటికీ 3 ఫారెన్ మినిస్టర్ లెవెల్ కాన్వర్జేషన్ అన్నది ఇప్పటికీ 3 times అయిందనమాట. ఓకే, ఎక్కడ 2 times ఏమో ఫిజికల్గా అయింది, అంటే డైరెక్ట్గా వాళ్ళు మీట్ అయ్యారనమాట. ఫస్ట్ టైం ఏమో న్యూయార్క్లో 2021లో, సెకండ్ ఏమో టోక్యోలో అయింది లాస్ట్ ఇయర్. అండ్ దిస్ ఇయర్ దే డింట్ మీట్ ఫిజికల్లీ, దే హ్యాడ్ ఏ టెలిఫోనిక్ కాన్వర్జేషన్ జస్ట్ లాస్ట్ మంత్. ఈ టెలిఫోనిక్ కాన్వర్జేషన్లో వీళ్ళు ఇంపార్టెంట్గా మాట్లాడుకున్న టాపిక్ ఏంటి అంటే అబౌట్ మియాన్మార్లో ఉన్న సిచ్యువేషన్ కోసమే దే హ్యాడ్ డిస్కస్డ్. హూ ఆల్ హ్యాడ్ ఎ డిస్కషన్ హియర్? ద 4 foreign ministers, US State Secretary Blinken, Japan FM Motegi Toshimitsu, Australian FM Marise Payne and EAM. FM అంటే అర్థమవుతుంది కదా, ఫినాన్స్ మినిస్టర్. EAM అంటే ఎవరు మనకి? ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? డాక్టర్ ఎస్ జయశంకర్. వీళ్ళు మెయిన్గా టాపిక్ దేనికోసం మాట్లాడుకున్నారు? మియాన్మార్ కోసం మాట్లాడుకున్నారు. నెక్స్ట్ టాపిక్ శ్రీలంక ఇన్వైట్స్ మియాన్మార్ జుంటాస్ మినిస్టర్. ఇక్కడ ఏంటి, ఇప్పుడు మనం తెలుసు అక్కడ మిలిటరీ కూప్ ఉంది, అక్కడ మియాన్మార్లోని మిలిటరీయే రూల్ చేస్తుంది, అక్కడ ఉన్న డెమోక్రటిక్ గవర్నమెంట్ని వాళ్ళు తీసేశారు అండ్ వాళ్ళని అరెస్ట్ చేయడం, డిటెన్షన్లోని పెట్టారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, శ్రీలంక ఏం చేసింది? ఇట్ ఇన్వైటెడ్ మియాన్మార్ దేనికోసం? బిమ్స్టెక్ మీటింగ్ కోసం అటెండ్ అవ్వమని చెప్పి ఇన్వైట్ చేసింది. ఎందుకు ఇన్వైట్ చేసింది? బికాస్ మియాన్మార్ ఈజ్ ఆల్సో అ పార్టీ ఇన్ బిమ్స్టెక్. అయితే అక్కడ ఉన్న పీపుల్ అందరూ కూడా ఏం ప్రొటెస్ట్ చేస్తున్నారు? డోంట్ ఐడెంటిఫై దిస్ ఏదైతే మిలిటరీ అక్కడ జుంటా ఉందో దాన్ని లెజిటిమేట్ గవర్నమెంట్గా మీరు ఐడెంటిఫై చేయకండి. ఇఫ్ యూ ఆర్ ఇన్వైటింగ్ దెమ్, వాళ్ళని అలాగా మీరు వాళ్ళే గవర్నమెంట్ అని చెప్పి ఒప్పుకుంటున్నట్టు, ప్లీజ్ డోంట్ డూ దాట్, డోంట్ సపోర్ట్ దెమ్ అని చెప్తుంది అనమాట. అయితే శ్రీలంక ఏమని చెప్పింది వాళ్ళకి తిరిగి? యాజ్ వీఆర్ చైరింగ్, ఇప్పుడు వాళ్ళే కదా ఎవరు ఇప్పుడు హూ ఈస్ గోయింగ్ టు చైర్ దిస్ బిమ్స్టెక్ దిస్ ఇయర్? శ్రీలంక. సో వీళ్ళు ఏం చెప్తున్నారు? దిస్ ఈజ్ అవర్ డ్యూటీ టు సెండ్ ఇన్విటేషన్ టు ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద బిమ్స్టెక్. అంతే తప్ప ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ బట్టి మేము ఇన్విటేషన్ ఇవ్వడం మానేయకూడదు. వీ హ్యావ్ టు గివ్, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ అండ్ వీ కెన్ స్టాప్ ఓన్లీ వెన్ మియాన్మార్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద బిమ్స్టెక్. ఎప్పుడైతే అది బిమ్స్టెక్ నుంచి బయటకు వెళ్ళిపోతుందో ఓన్లీ దెన్ వీ షుడ్ స్టాప్ సెండింగ్ ఇట్ ఇన్విటేషన్. యాజ్ ఇట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ బిమ్స్టెక్ నౌ వీ కెనాట్ స్టాప్ ఇట్ అని చెప్తుందనమాట. ఓకే, బిమ్స్టెక్ కోసం తెలుసుకునే ముందు ఇంకా ఎందుకు వీళ్ళ మధ్యన అసోసియేషన్ ఏంటి శ్రీలంక అండ్ మయన్మార్ అనేది చూద్దాం. శ్రీలంక అండ్ మియాన్మార్లో ఏదైతే ఉందో అక్కడ వాళ్ళ మధ్యన రిలీజియస్ అండ్ కల్చరల్ టైస్ అన్నవి కూడా రెండు బాగున్నాయి అనమాట. అంటే ఏంటి, దే హ్యావ్ క్లోజ్ టైస్ బోత్ రిలీజియస్లీ అండ్ కల్చరల్లీ. ఎందుకని? దే బోత్ ఫాలో బుద్ధిజం. దానికోసం కూడా మనం చూద్దాం. శ్రీలంక హ్యాస్ ఇన్వైటెడ్ మియాన్మార్ జుంతా అపాయింటెడ్ ఫారెన్ మినిస్టర్. హూ ఇస్ ద ఫారెన్ మినిస్టర్ దేర్? ఉనా మువాంగ్లుయిన్. ఓకే, ఫర్ ఎ వర్చువల్ మీటింగ్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రీజనల్ బాడీ బిమ్స్టెక్. ఇప్పుడు ఎవరు దానికి చైర్ చేస్తుంది? శ్రీలంక. Close ties. As I have told you, Sri Lanka and Myanmar, they both follow the Theravada strand of Buddhism. సో ఇప్పుడు అక్కడ ప్రొటెస్ట్ ఎవరు చేస్తున్నారు? నియర్లీ 40 శ్రీలంకన్ యాక్టివిస్ట్ స్టేజ్డ్ డెమాన్స్ట్రేషన్ అవుట్ సైడ్ ద మియాన్మార్ ఎంబసీ ఇన్ కొలంబో. కొలంబో ఎక్కడుంది? శ్రీలంకలో. సో శ్రీలంకలో ఉన్న మయన్మార్ ఎంబసీ బయట వీళ్ళు శ్రీలంకన్ పీపుల్ అక్కడ ప్రొటెస్ట్ అనేది చేస్తున్నారు అనమాట. డోంట్ సపోర్ట్ దెమ్ అని చెప్పి. దేనికోసం ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఇన్ సపోర్ట్ విత్ ద పీపుల్ హూ ఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ మియాన్మార్. సో ఇప్పుడు బిమ్స్టెక్ కోసం చూద్దాం. ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో బిమ్స్టెక్ అంటే ఏంటి? ద బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బిమ్స్టెక్ అంటే ఆ కంట్రీస్ తాలూకా ఫస్ట్ లెటర్ అనుకోకండి, దీని ఫుల్ ఫామ్ ఏంటంటే ఇది. ఓకే, ఇట్ ఈస్ అ రీజనల్ ఆర్గనైజేషన్ బికాస్ గ్లోబల్గా జాయిన్ అయింది కాదు, ఇది ఓన్లీ ఒక పర్టికులర్ రీజియన్ వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యారు. సో ఇఫ్ వి సే దిస్ ఇస్ ఇండియా, ఇక్కడ మనకి బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. సో ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉన్న కొన్ని కంట్రీస్ అండ్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ చుట్టుపక్కల ఉన్న ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో అవి కొన్ని కంట్రీస్ ఇప్పుడు జాయిన్ అయింది. సో ఇప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? టోటల్ 7 కంట్రీస్. ఓకే, దిస్ సబ్ రీజనల్ ఆర్గనైజేషన్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఆన్ 6th June 1997. జూన్ 1997లోనిది వచ్చింది త్రూ ద బ్యాంకాక్ డిక్లరేషన్. ఇది గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది. ఇట్ హ్యాస్ 7 member states, 5 from South Asia and 2 from Southeast Asia. సౌత్ ఏషియా నుంచి వచ్చిన స్టేట్స్ వచ్చిన కంట్రీస్ ఏంటేంటి? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక.
సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి వచ్చినవి ఏంటి? మ్యాన్మార్ అండ్ థాయిలాండ్. ఇనిషియల్గా ఫస్ట్ ఫామ్ అయినప్పుడు ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు దాని పేరేంటి? బిస్టెక్, BISTEC. అంటే ఏంటి? బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. దిస్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ అట్ దాట్ టైమ్. లాటర్ ఇన్ December 22, 1997 మ్యాన్మార్ జాయిన్ దెమ్. ఎప్పుడు ఫామ్ అయింది ఇది? జూన్లో ఫామ్ అయింది 1997లో. ఆఫ్టర్ ఫ్యూ మంత్స్ ఇన్ డిసెంబర్ మ్యాన్మార్ జాయిన్ ద గ్రూప్. దెన్ ద నేమ్ వాజ్ చేంజ్డ్ ఇన్ టు బంగ్లాదేశ్, ఇండియా, మ్యాన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. జస్ట్ ఎంని యాడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ అగైన్ నేపాల్ అండ్ భూటాన్ జాయిన్డ్ ఇట్ ఇన్ ఫిబ్రవరి. ఇన్స్టెడ్ ఆఫ్ యాడింగ్ దేర్ ఏవైతే వాళ్ళ ఫస్ట్ లెటర్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేయడం మానేసి ఈ గ్రూప్కి పూర్తిగా నేమ్ని చేంజ్ చేశారు. ఓకే, ఏమని చేంజ్ చేశారు? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఇది వరకు ఏముండేది? వీటివి ఫస్ట్ ఏవైతే లెటర్స్ ఉండేవో కంట్రీస్ వాటిలో పెట్టారు. తర్వాత నేపాల్ అండ్ భూటాన్ కూడా యాడ్ అయిన తర్వాత దాన్ని నేమ్ ఏమని మార్చారు? బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టారల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. And when did Bhutan and Nepal and Bhutan joined? In 2004 at the sixth ministerial meeting held in Thailand. Okay, now let's see the population and the area. The region is home to around 1.5 billion people. టోటల్ మనకి ఏదైతే వరల్డ్ పాపులేషన్ ఉందో అందులోని 22% మనకి బిమ్స్టెక్ కంట్రీస్లోనే ఉన్నాయి. అండ్ their combined GDP is 2.7 trillion economy. The last 5 years BIMSTEC states ఏవైతే ఉన్నాయో అవి బాగా ఎకనామికల్గా గ్రోత్ అయ్యాయి. అండ్ యావరేజ్ what is the objective of having this alliance? టు హ్యావ్ ఎ మ్యూచువల్ కోఆపరేషన్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ కామన్ ఇంట్రెస్ట్. ఏవైతే వాళ్ళ కామన్ ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వాటిలోని ద మెయిన్ థీమ్ ఇస్ కలెక్టివ్గా వర్క్ చేస్తే ఎక్కువగా ప్రొడక్టివ్గా వాళ్ళు ఉండవచ్చు. ఎందుకని? ఇవన్నీ కూడా రీజనల్లీ దగ్గరగా ఉన్నాయి. జియోగ్రఫికల్ అడ్వాంటేజ్ని దే క్యాన్ టేక్. దే డోంట్ హ్యావ్ టు ట్రావెల్ టు డిస్టెన్స్ బికాస్ దగ్గరగానే ఉన్నాయి కాబట్టి దే క్యాన్ షేర్ దేర్ కామన్ ఇంట్రెస్ట్. దానివల్ల వాళ్ళు కలెక్టివ్గా గ్రో అవ్వచ్చు అన్న ఐడియాతోని దీన్ని స్టార్ట్ చేశారు. అయితే మిగతా ఆర్గనైజేషన్స్లా కాకుండా బిమ్స్టెక్ అన్నది కంప్లీట్గా సెక్టర్ డ్రివన్. ఓకే, సో ఏమేమి సెక్టర్స్ అంటే ఫస్ట్లోని వాటికి 6 సెక్టర్స్ మీద అవి వర్క్ చేసేవి టు డెవలప్ ఇన్ దో 6 సెక్టర్స్. ఏంటవి? ట్రేడ్, టెక్నాలజీ, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, టూరిజం అండ్ ఫిషరీస్. ఇవి డెవలప్ చేయడం కోసం కోఆపరేటివ్గా డెవలప్ చేసుకోవడం కోసం చూశారు. అండ్ అగైన్ దాని తర్వాత ఇవి ఇప్పుడు 1997లో వాళ్ళు ఫామ్ అయినప్పుడు తర్వాత మళ్ళీ 9 more సెక్టర్స్ ఆర్ యాడెడ్ ఇన్ 2008. ఏవేంటి మళ్ళీ కొత్తగా యాడ్ చేశారు? అగ్రికల్చర్, పబ్లిక్ హెల్త్, పావర్టీ, కౌంటర్ టెర్రరిజం, ఎన్విరాన్మెంట్, కల్చర్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. దీస్ ఆర్ the topics, the sectors which are added. Okay, now just try to answer these questions. BIMSTEC is a sector driven cooperative ఆర్గనైజేషన్. ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఇప్పుడు ఫస్ట్ 6 సెక్టార్స్ ఉండేవి, తర్వాత 9 సెక్టార్స్ ఉన్నాయని చెప్పి. సో అందులో అవి తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, ఏమైనా కొత్తగా ఏమైనా చేసాయా? సెక్టర్స్ యాడ్ అవడం వేరు, అట్లా డెవలప్మెంట్ రావడం కూడా వేరు కదా. సో ఎగ్జాంపుల్స్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ప్రోగ్రెస్ అచీవ్డ్ బై ద మెంబర్ కంట్రీస్ ఆఫ్టర్ జాయినింగ్ ద సబ్ రీజనల్ గ్రూప్? అన్ని కంట్రీస్ కూడా యాజ్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ పాయింట్ 6.5% గ్రో అయ్యాయి అని చెప్పి, అండ్ పర్టికులర్గా వాటి జీడిపి అవి కూడా మెన్షన్ చేసాం కదా. అయితే యాక్చువల్గా ఏం ప్రోగ్రెస్ వచ్చింది, ఒక్కొక్క కంట్రీలో వచ్చిన ప్రోగ్రెస్ ఏంటి ఆఫ్టర్ జాయినింగ్ దిస్, అండ్ పర్టికులర్లీ యూ హ్యావ్ టు రైట్ విత్ రిలేటెడ్ టు ఇండియా ఏం అచీవ్ చేయగలిగింది, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఇండియా గాట్ త్రూ జాయినింగ్ దిస్ అలయన్స్. Which of the following statements are correct with respect to BIMSTEC? It constitutes 7 member states, 5 from South Asia and 2 from Southeast Asia. This is correct. This is a sub-regional organization, came into being on 6 June 1997 through Bangkok Declaration. This is also true. So both 1 and 2 are correct. The next topic is work on floating solar power plant in final stages. Here, if solar power plant is being set up in Ramagundam in Telangana. Okay, now let's see which company is doing this project. The country's biggest floating solar power plant. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఏంటి, దిస్ ఈస్ ద కంట్రీస్ బిగ్గెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్. అండ్ how in which terms it is biggest? Through this generation capacity. Then generation capacity చూసుకుంటే this is country's biggest floating, not
ద పవర్ ప్లాంట్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్. సోలార్ పవర్ ప్లాంట్స్లో ఫ్లోటింగ్ ఏవైతే ఉన్నాయో కంట్రీలో ఇప్పుడు వరకు ఉన్న వాటిలో ఇదే పెద్దది. ఎందువల్ల ఇది ఒకే ప్లేస్లోని సెటప్ చేశారు. ఓకే, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఎన్టీపీసీ ఇన్ ద రిజర్వాయర్ ఆఫ్ ద థర్మల్ ప్లాంట్ ఎట్ రామగుండం. రామగుండంలో ఎన్టీపీసీ తాలూకు ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయో అక్కడ ఉన్న రిజర్వాయర్లోని దీన్ని సెటప్ చేశారు. ఫ్లోటింగ్ అంటే అర్థం ఏంటి? వాటర్ మీద పెట్టిన పవర్ ప్లాంట్. ఓకే, it is what is the capacity of this 100 megawatt plant, and this is part of సదర్న్ రీజియన్లో ఏవైతే ఎన్టీపీసీ తాలూకా ఉన్నాయో అందులోని దిస్ ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, టోటల్గా ఎంత కెపాసిటీ ఉంది సదర్న్ రీజియన్లోని ఎన్టీపీసీవి 447 మెగావాట్స్. అందులో ఈ 100 మెగావాట్స్ అన్నది కూడా ఒకటి. నెక్స్ట్ 230 మెగావాట్స్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ సిస్టమ్ ఈజ్ ప్లాన్డ్ ఎట్ ఎటాయుపురం near Tuticorin in Tamil Nadu, and it will be set up by 2022 కల్లా దాన్ని సెటప్ చేస్తారు ఇన్ తమిళనాడు. అండ్ దిస్ ఇస్ 230 మెగావాట్స్ అంటే దీనికంటే పెద్దది. బట్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నామో 100 మెగావాట్స్ అదేమో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అంటే వాటర్ బాడీ మీద, అండ్ దిస్ ఈస్ గ్రౌండ్ మౌంటెడ్ సోలార్ పవర్ ప్లాంట్. ఎన్టీపీసీ తాలూకా ప్రాజెక్ట్స్ చూసుకుంటే ఇట్ హ్యాస్ అ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 9125 మెగావాట్స్ and 64,880 megawatts, which is including joint venture తో కలిపితే ఇంత. ఓకే, and it is in the process of implementing 800 megawatts coal fired thermal power projects. coal based the thermal power projects 800 megawatts కెపాసిటీ ఉన్నది రామగుండంలోనే అది చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్. అక్కడ ఉన్న రిజర్వాయర్లోనే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాం. ఫేజ్ 1 ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి 2022 నుంచి కమిషన్ అవుతుంది. సెకండ్ ఫేజ్ ఏమో మార్చ్ 2022. ఓకే, ఇది జనవరి 2022, సెకండ్ ఫేజ్ ఏమో మార్చ్ 2022. ఇంకా ఏవేవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసింది ప్రాజెక్ట్స్ అంటే ఒకటి కయాంకుళం ఆఫ్ 100 కిలోవాట్స్ అండ్ కవాస్ ఆఫ్ 1 మెగావాట్. ఇవన్నీ కూడా పెద్ద ప్రాజెక్ట్సే. ద ఫ్లోటింగ్ సోలార్ ఫోటోవాల్టైక్ ప్రాజెక్ట్ వుడ్ బి స్ప్రెడ్ ఓవర్ 450 acres. ఇది 450 acres ఆఫ్ వాటర్ సర్ఫేస్. ఎక్కడ ఉంది ఇప్పుడు ఫ్లోటింగ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో? శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్, అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ బికాస్ ఇట్ ఈస్ ఇన్ ఏ సింగిల్ లొకేషన్ and the total cost is 423 crores. Now this is utilizing the water bodies and huge reservoirs to set up these floating units. And if you have to set up the same in the ground, then it will require huge amount. Why? Because here to set up 1 megawatt of photovoltaic plant in ground you need 5 acres. అంటే ఏంటి? 1 మెగావాట్కి మీకు 5 acres ఆఫ్ ల్యాండ్ కావాలి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ ఎంత? 100 మెగావాట్స్. సో 100 మెగావాట్స్ ప్రాజెక్ట్ గ్రౌండ్ మీద పెట్టాలంటే మీకు ఎన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ కావాలి? 500 acres ఆఫ్ ల్యాండ్ కావాలి. అంటే అది ఎంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చూడండి. The other renewable energy plants that are likely to be commissioned this ఇయర్లో స్టార్ట్ అవ్వే మళ్ళీ ఇంకా కమిషన్ అవ్వబోయే పవర్ ప్లాంట్స్ ఏంటంటే 92 మెగావాట్స్ ఇన్ కయంకుళం, ఇందాక డిస్కస్ చేసాం. గ్యాస్ ప్లాంట్, కయంకుళం గ్యాస్ ప్లాంట్ అండ్ ఇన్ కేరళ, అండ్ 25 మెగావాట్స్ యూనిట్ ఇన్ సింహాద్రి పవర్ ప్లాంట్. నెక్స్ట్, ట్రై టు అటెంప్ట్ దీస్ క్వశ్చన్స్. వాట్ ఈస్ సోలార్ ఎనర్జీ? జస్ట్ 2 లైన్స్లో రాయండి సింపుల్గా అంతే. What are the initiatives taken by Government of India for promoting production and usage of solar power? సోలార్ పవర్ అనేది దేనికోసం ప్రమోట్ చేస్తారు యాక్చువల్గా? బికాజ్ ఇట్ ఈస్ ఏ రెన్యూవబుల్ సోర్స్. మీద ఎంత యూజ్ చేస్తున్నా అది ఇంకా ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది, ఎగ్జాస్ట్ అయిపోదు. ఎందుకంటే సన్ ఎప్పుడు మనకి రేడియేషన్ ఇస్తూనే ఉంటుంది కాబట్టి. సో దాన్ని ప్రమోట్ చేయడానికి, అంటే అది ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి సోలార్ పవర్ అని చెప్పి ప్రొడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటేంటి, ఏమేమి ప్లాన్స్ తీసుకుంది ఇప్పటి వరకు? అండ్ సోలార్ పవర్ని యూజ్ చేయండి. ఇప్పుడు సోలార్ పవర్ చూడండి, మనకి ఇంట్లో కూడా అందరూ మేడ మీద పెట్టుకుంటున్నారు కదా సోలార్ ప్యానెల్స్, హీటింగ్కి కానివ్వండి, ఇంటికి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవ్వడం కానీ, అలా యూజ్ చేయండి అని చెప్పి మనకి ఏమేమి ఇనిషియేషన్స్ తీసుకుంది టు ప్రమోట్ ఇట్, మనకి ప్రమోట్ చేయడానికి, యూసేజ్ ప్రమోట్ చేయడానికి ఏమేమి ఇనిషియేషన్స్ తీసుకుంది గవర్నమెంట్, అది రాయండి ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్, ఈజ్ మేజర్ డిపెండెన్స్ ఆన్ సోలార్ ఎనర్జీ ఇన్ ఫ్యూచర్ ఏ వైజ్ ఐడియా? ఎందుకంటే ఇండియాలోని క్లైమాటిక్ కండిషన్స్ ఎప్పుడు ఒకే విధంగా ఉండవు. ఎందుకు? కొన్ని ఏరియాస్లో మనకి ఇయర్ లాంగ్ వర్షం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ నార్త్ ఈస్ట్ కొన్ని ఏరియాస్లో మనకి మాన్సూన్ టైంలో మాత్రమే వర్షం పడుతుంది. కొన్ని ఏరియాస్లో మాన్సూన్ వచ్చినప్పుడు చాలా హెవీ ఫ్లడింగ్ అది జరగడం, సైక్లోన్స్ రావడం అన్నీ జరుగుతుంది. ఇలాంటి డిఫరెంట్ క్లైమాటిక్ కండిషన్స్లో మ్యాక్సిమం మనం ఎక్కువ సోలార్ ఎనర్జీ మీద బేస్ అయిపోవడం మంచిదేనా? యాజ్ ఇప్పుడు చూడండి, కోల్ థర్మల్ అవి యూజ్ చేస్తుంటే ఎక్కువగా కార్బన్ ఎమిషన్స్ అవుతున్నాయని వాటిని కట్ చేసి ఈ సోర్సెస్లోకి రమ్మని చెప్తున్నారు. సో ఓన్లీ
ఎక్కువగా మనం సోలార్ మీద డిపెండ్ అయిపోవడం ఫ్యూచర్లో అది కూడా కరెక్టా? లేదు. ఇలా క్లైమేటిక్ కండిషన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద సోర్స్ అదే ఓకే స్టోర్ చేసుకోవడం అవన్నీ కూడా ప్రాబ్లం అనుకుంటే, దీనికి మీరు ఏం ఆల్టర్నేటివ్ సజెస్ట్ చేస్తున్నారు? అండ్ మీరు సజెస్ట్ చేసేది కూడా ఎకో ఫ్రెండ్లీగానే ఉండాలి. ఇప్పుడు ఎలా అయితే మనకి సోలార్ ఎనర్జీ ఎక్కువ కార్బన్ అవి ఎమిట్ చేయడం లేదు, దానివల్ల ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్ అవ్వట్లేదు, అదే విధంగా మీరు చెప్పే ఆల్టర్నేటివ్స్ కూడా ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ చేయనివి చెప్పాలి. అండ్ అదర్ థింగ్, ఇందాక నేను చెప్పినట్టు వాటర్ బాడీస్లోని సెటప్ చేస్తున్నారు ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అన్నారు. మరి అలా వాటర్ బాడీస్లో పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న వాటర్ యానిమల్స్ కానీ ప్లాంట్స్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ అవ్వడం లేదా? అది కూడా మీరు యాడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.